జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అయోధ్య రామాలయం ఈ మాట వినగానే ఇది శ్రీరామునికి సంబంధించిన ఘనమైన ఆలయం అని మనకు స్ఫురిస్తుంది. అయితే దీనికి మించిన ఆలయం బీహార్లో నిర్మితమవుతుంది. పైగా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కూడా సంతరించుకుంది. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో కేసరియా చాకియా రహదారిపై నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ పనులు 2023 జూన్ 20 నుంచి ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మహావీర్ టెంపుల్ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునల్ తెలియజేశారు. ఇక రెండవ దశలో 26 అడుగుల ఎత్తున ఉండే ప్లింత్ను నిర్మిస్తారు. దీన్ని పటిష్టం చేసేందుకు 1080 అడుగుల పొడవు 540 అడుగుల వెడల్పుతో కాంక్రీట్ పైకప్పును నిర్మిస్తారు. ఆ తర్వాత 3 అంతస్తుల నిర్మాణం సాగుతుంది. ఒక్కో అంతస్తు 18 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. 22 దేవాలయాల సముదాయమైన ఈ ఆలయంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా దృశ్యాలు కనిపించనున్నాయి. అలాగే ప్రధాన దేవతల ఆలయాలు నిర్మితం కానున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ఏడాదిన్నర 2 ఏళ్లలో పూర్తి చేయాలని మహావీర్ టెంపుల్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ రామాయణ దేవాలయం రెండో దశ నిర్మాణానికి 185 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రధాన శిఖరం 270 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అయోధ్యలో రామ మందిరం కంటే అతిపెద్ద రామాలయంగా పేరు తెచ్చుకోనుంది. ఈ ఆలయంలోనే ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. మొత్తానికి అయోధ్యలో రాములవారి రామ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అంతకంటే గొప్ప ఆలయాలను నిర్మించాలని ప్రతి రాష్ట్రం కూడా శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తోంది. ఇక అయోధ్య కంటే అతిపెద్ద ఆలయం బీహార్లో నిర్మితమవుతుంది అని తెలిసిన తర్వాత ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు దర్శించుకోవాలని యావత్ హిందూ సమాజం ఎదురు చూస్తోంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.